చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ లో మరో డ్రగ్ ప్లెడ్ల పై ఫోకస్ చేశారు పోలీసులు. కేరళకు చెందిన నవీన్ డెడ్ ర్యాప్ పద్ధతిలో పెద్ద డ్రగ్ నెట్వర్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. వాట్సాప్ లో ఆర్డర్స్, ఆన్లైన్ పేమెంట్స్, ఇలా చాలా ఈజీగా డ్రగ్స్ డెలివరీ జరిగిపోతూ ఉన్నాయి. దీనిపై డిజిటల్ ట్రాకింగ్ తో వేట సాగిస్తున్నారు పోలీసులు. నవీన్ నెట్వర్క్ లో ఈస్ట్ గోదావరికి చెందిన యశ్వంత్ సాయి అనే యువకుడు ఉన్నాడు. ఆ యువకుడికి డ్రగ్స్ దందా, ఆ యువకుడి ద్వారా డ్రగ్స్ దందా సాగిస్తున్నారు వీళ్ళంతా కూడా. యశ్వంత్ కి డ్రగ్స్ సప్లై చేసిన నవీన్ అబ్దుల్ గఫూర్ ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. వారి నుంచి 5 గ్రాముల MDMA డ్రగ్స్, 50 గ్రాముల ఓజే కుష్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఫ్రాన్స్ లో హోటల్ మేనేజ్మెంట్ చేసిన నవీన్ అక్కడే డ్రగ్స్ కి అలవాటు పడి పెడ్లర్ గా మారిపోయాడు. కొన్నాళ్ళు బెంగళూరులో ఉంటూ డ్రగ్స్ ను సప్లై కూడా చేశాడు. ఆ తర్వాత నవీన్ తన నెట్వర్క్ లోకి యశ్వంత్ ను చేర్చుకున్నాడు. యశ్వంత్ లిస్టులో 16 మంది కస్టమర్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారికి డ్రగ్ టెస్టులు చేస్తే అందరికీ కూడా పాజిటివ్ గా తేలింది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఒక డెత్ ట్రాప్ ద్వారా పూర్తిగా ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో రైట్ నౌ ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకున్నారా రానా పోలీసులు? ఎగ్జాక్ట్లీ సర్తాజ్. ఎందుకంటే హైదరాబాద్ ఈ మధ్య కాలంలో డెడ్ డ్రాప్స్ విధానాన్ని ఎక్కువగా అవలంబిస్తూనే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆన్లైన్ డెలివరీలు చేస్తారు, తర్వాత వ్యక్తి డైరెక్ట్గా కలిసి డ్రగ్స్ సరఫరా చేసినటువంటి సంఘటన అనేకం కూడా చూసాయి. సో కాకపోతే ఈసారి మాత్రం ఎవరికి సంబంధం లేకుండా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయగానే వెంటనే ఒక ప్లేస్ చెప్తారో ఆ ప్లేస్లో నిర్దేశించిన ప్లేస్లో ఎక్కడ ఆ డ్రగ్ ఉందనేది కూడా వాళ్ళు చెప్పిన తర్వాత లొకేషన్ పంపించగానే అక్కడికి వెళ్ళి కస్టమర్ వెళ్ళి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ విధానాన్ని ఇప్పుడు చాలా హై రిస్క్ లేకుండా ఉండడంతో ఎక్కువగా దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టగా సమాచారం అవుతుంది. మొన్నటి వరకు మనం చూసాం బొల్లా బ్రదర్స్ కేసులో దాదాపు 100 మంది దాకా కూడా ఇప్పటికే కన్జ్యూమర్స్ బయటపడ్డారు. ఇప్పుడు నవీన, ఎందుకంటే కేరళకు చెందినటువంటి నవీన రష్యాలో ఆల్రెడీ ఆమె పెద్ద ఎత్తున కూడా చదువుకున్న తర్వాత ఆమె మకం ఇటు కర్ణాటకకి మార్చింది. కర్ణాటకకి తన ఫ్రెండ్తో కలిపి పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా అనేది ఆమె చేస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాంతోపాటు ఈ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి యశ్వంత్ ఎప్పుడైతే పరిచయం అయ్యాడో అతని ద్వారా ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ని వాళ్ళు ఇటు సరఫరా చేయడం, అమ్మడం చేయడం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఇటు నవీన్ అరెస్ట్ చేశారు, యశ్వంత్ని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఈ కేసులో మెయిన్ ముద్దాయి ఉన్నటువంటి గఫర్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళు డెడ్ డ్రాప్ విధానాన్ని ఎట్లా అవలంబిస్తున్నారు, ఎందుకంటే ఇంత చిన్న నెట్వర్క్ ఎంత పెద్దలాగా తయారైందన్న దానిపై కూడా పూర్తిగా ఫోకస్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే మొన్న వరకు చూసాం బొల్లా బ్రదర్స్ సంబంధించిన కేసులోనే తీగలాగితే దొక్క కదులున్నట్టుగా ఈ డెడ్ డ్రాప్ విధానంలో దాదాపు 50 ప్లేసుల్ని వారు కనుగొన్నారు. సో ఇప్పుడు వీళ్ళు డెడ్ డ్రాప్ లో ఎక్కడెక్కడ లొకేషన్స్ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై చేశారు, ఎక్కడెక్కడ పెట్టారనే దానిపై కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి మరో 16 మందికి టెస్టులు చేశారు, వాళ్ళు కూడా పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వారిని క్వశ్చన్ చేసి కీలకమైనటువంటి సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎక్కడ రష్యా, ఎక్కడ కేరళ, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఇట్లా 4 రాష్ట్రాలకి ఈ నెట్వర్క్ అనేది ముడిపొంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే డిసిప్లిన్ అనేది చాలా క్లారిటీగా చెప్పాడు. నవీన అనేది ఆ మహిళ చాలా మందిని ఇప్పటికే ఉచ్చులో లాగినట్టుగా చెప్తున్నారు కాబట్టి సో చూడాలి ఇంకా ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అవుతారనేది. ఎస్, థ్యాంక్ యూ రానా. మొత్తానికి డ్రగ్స్ సప్లై చేయడం మాత్రమే కాదు, డ్రగ్స్ తీసుకున్నా కూడా శిక్ష అనుభవిస్తారు. అలానే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ఫారెన్లో ఎవరైతే చదువుకోవాలని అనుకుంటున్నారో ఆ ఆస్పిరేషన్స్ అన్నిటికీ కూడా బ్రేక్ పడుతుంది. సో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఫ్రెండ్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్న ఒక్క ఆలోచనతో ఒక్కసారి ట్రై చేసి చూద్దాం ఏమవుతుంది అని అనుకుంటే అదే మీకు మీ కలలకు ఆఖరి రోజు కావచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అండ్ డ్రగ్ పెడ్లర్స్కు సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేసే దిశగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. అండ్ ఈ రోజు ఇంకో డ్రగ్